వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మండలంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ అధికారులకు కార్యాలయ సిబ్బందికి జీవో MS 30పై గురువారం తహసీల్దార్ ప్రమీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు మరియు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో MS 30 ద్వారా అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్ కానీ అన్అబ్జెక్షనబుల్ ఎంకరేజ్మెంట్ కానీ స్ట్రక్చర్కి సంబంధించిన వాటిని క్రమబద్ధీకరించి గవర్నమెంట్ రేటుతో వాటికి రేటు కట్టి క్రమబద్ధీకరణ చేసి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం MS 30 అనే జీవోను రిలీజ్ చేసిందని ఆమె తెలిపారు. జీవో ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఈ జీవోను ఎలా అమలు చేయాలి అనే విషయంపై గ్రామ రెవెన్యూ అధికారులకు అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగిందని అన్నారు. కాబట్టి మండలంలోని ప్రజలు అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్ ని కానీ ఎంకరేజ్మెంట్ కానీ స్ట్రక్చర్ కానీ ఉంటే గ్రామ సచివాలయాల్లో కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకోవచ్చని, లేని పక్షంలో గ్రామ రెవెన్యూ అధికారులకు తెలియజేసినచో VRO వెంటనే స్పందించి గ్రామాల్లో తిరిగి సమాచారం సేకరించి సంబంధిత అధికారులకు పంపించి రిజిస్ట్రేషన్ జరిగే విధంగా కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ RI, జూనియర్ అసిస్టెంట్ VROలు పాల్గొన్నారు. Field inquiry. The special drive should be conducted in the following manner on the field. The team shall specifically mention the type of structure, whether it is RCC roof or asbestos roof with brick walls. The village surveyors, ward secretariat shall measure the extent of land under occupation of the applicant and build-up area of the dwelling units structure and clearly note the జీవో చదువుకొని అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ మీరు గ్యాదర్ చేయాలి. ఒక్కసారిగా మళ్ళీ స్టార్ట్ చేసి ఈ రోజు అయితే మీరు ఏం చేశారు అంటే ముందు అసలు మనకే తెలియకపోతే మీరు విలేజ్లోకి వెళ్ళి ఏం చేయాలా? ముందు మనం వర్క్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీ ఫీల్డ్ విజిట్ జరగాల. ఏమన్నా ఉన్నాయా లేదా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రామం మొత్తం మనకు అవసరం ఉందా, పట్టా ల్యాండ్స్ మనకు అవసరం ఉందా, అలా కాకుండా ఇంకేదన్నా ఇప్పుడు ఇది గౌడే అనుకున్నాము, కొట్లు ఉన్నాయి, అదేంటో కూడా సింపుల్గా చెప్పేస్తాను. జీవో చదువుకొని అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ మీరు గ్యాదర్ చేయాలి. ఒక్కసారిగా మళ్ళీ స్టార్ట్ చేసి ఈ రోజు అయితే మీరు ఏం చేశారు అంటే ముందు అసలు మనకే తెలియకపోతే మీరు విలేజ్లోకి వెళ్ళి ఏం చేయాలా? ముందు మనం వర్క్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీ ఫీల్డ్ విజిట్ జరగాల. ఏమన్నా ఉన్నాయా లేదా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రామం మొత్తం మనకు అవసరం ఉందా, పట్టా ల్యాండ్స్ మనకు అవసరం ఉందా, అలా కాకుండా ఇంకేదన్నా ఇప్పుడు ఇది గౌడే అనుకున్నాము, కొట్లు ఉన్నాయి, అదేంటి ల్యాండ్లో ఉన్నారు, రోడ్డు పూర్వం కూడా ఉంది, వచ్చినా నీకు రోడ్డు పూర్వం చేయడానికి లేదు కదా, అబ్జెక్షన్ మన రిపోర్ట్ తయారు పెట్టుకోవాలి. డేటా మొత్తం చేసుకోవాలి. డిమాండ్ నోటీస్ ఇస్తాము. ఇంత పే చేస్తే ఇన్ని రోజుల్లో కూడా మీకు మేము రిజిస్టర్ చేస్తాము అనేసి అతను డిమాండ్ నోటీస్ ఇచ్చి ఆ డిమాండ్ నోటీస్ మనకు అమౌంట్ కట్టిన తర్వాత ప్రొసీడింగ్ పంపిస్తాం. నేను ఇంత కట్టాడో తహసీల్దార్ ప్రొసీడింగ్ ఇచ్చింది కూడా ఇచ్చిన తర్వాత అతనికి సేల్ డీల్ కూడా మనమే చేస్తాం. కొన్నిసారి OTS చేసినట్టు అనుకోండి, కొన్నిసారి OTS ఎవరు గవర్నమెంట్ వాళ్ళు అప్లై చేసినట్టు ఇంకా ఎనీ డౌట్స్ అంటే దీని తర్వాత ఇంకా చాలా ఉంది. మనం ఫస్ట్ స్టెప్ తీసుకుంటే ఫస్ట్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అధికారులు ఎప్పుడు ఇచ్చిన 4 రోజులు అయింది, ఇచ్చి 20 రోజులు అయింది, ఏం చేశారు, ఎంత చేశారు అన్నారు అనుకో కనీసం మనం స్టార్ట్ చేస్తాం. From the persons under unauthorized occupation by way of dwelling unit, applications need to be taken in the name of the woman member of the family and the verification can be based on the applications filed by the occupants through the online services of Preseva ESWS. Unobjectionable government land or not, yes or no? Whether subject land belongs to endowment department or one fourth, yes or no? Whether any unauthorized occupation of the unobjectionable government land is by way of dwelling unit or not, yes or no? Type of dwelling unit, RCC roof, etc. Vacant lands with statute cutting.
C. If no, specify the reason. Whether any court cases covered or on the subject land, yes or no. With RCC roof, asbestos roof with brick walls, or other types of structures like shop, commercial unit, shed, etc. along with type of occupation. The dwelling unit shall mean the accommodation being used for residential purpose of the applicant, and other than dwelling units are the structures used for non-residential or commercial purpose. అంటే ఇల్లు అయితే ఒక అమౌంట్ వేస్తారు రేపు కట్టమని వాళ్ళ డిమాండ్ వాడు ఏదైనా Residential one. అర్థమైందా? ఉండే స్ట్రక్చరు ఇటుకలతో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, కట్టెలతో కట్టాడా, రేకులా, స్లాబా, ఎంతవరకు కన్స్ట్రక్షన్ ఉంది, ఎంత ఖాళీ ప్లేస్ ఉంది, అది కూడా ఎక్స్టెండ్ అయ్యాలి. విలేజ్ సర్వేలు ఇవేమో కలిసి తిరగాలంటున్నాడు కదా, అవన్నీ కుదరవు. జలదంకి మండల తహసీల్దార్ వారి కార్యాలయం నందు మండలంలో పనిచేస్తున్న అందరూ గ్రామ రెవెన్యూ అధికారులకు మరి కార్యాలయ సిబ్బంది అయినటువంటి ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్ డీటీలకు అందరికి కలిపి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మరియు మన జిల్లా అధికారుల వారి ఆదేశాల మేరకు ఈరోజు ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి GOMS నెంబర్ 30 ద్వారా అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నటువంటి ఎన్క్రోచ్మెంట్స్, అబ్జెక్షన్ లేనటువంటి ఎన్క్రోచ్మెంట్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని క్రమబద్ధీకరించి గవర్నమెంట్ రేటుతో వాటికి వాల్యూ కట్టి వాళ్ళకి క్రమబద్ధీకరించి మనం రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించడం కోసం ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేసింది. ఆ జీవో యొక్క ఉద్దేశం ఏంటి, దాన్ని మనం ఎలా అమలు చేయాలి అని ఈరోజు అందరికీ గ్రామ రెవెన్యూ అధికారులందరికీ అవగాహన కల్పించడం అయింది. కాబట్టి ప్రతి ఒక్క మన జలదంకి మండలంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తము మీరు ఏదన్నా అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్ లో ఎన్క్రోచ్మెంట్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ ఏమన్నా ఉంటే మీ సచివాలయాల్లో కానీ మీ సేవల్లో కూడా అప్లై చేయడానికి ప్రభుత్వం వారు మనకి అవకాశం కల్పించున్నారు. ఒకవేళ మీరు అప్లై చేయలేని పక్షంలో మన గ్రామ రెవెన్యూ అధికారి వారికి మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మన విఆర్ఓలు కూడా సుమోటోగా గ్రామాల్లో తిరిగి ఈ సమాచారం సేకరించి మేము పై అధికారులకు పంపి మీకు రిజిస్ట్రేషన్ జరిగేలాగా మీరు కట్టుకున్న స్ట్రక్చర్స్ కి క్రమబద్ధీకరించే దానికి అవకాశం కల్పిస్తామండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.